ఎప్పుడు రొటీన్‌గా కాకుండా ఈతూరి భిన్నంగా చేశానండి క్యాప్సికమ్ కర్రీను. దానికి కావాల్సినవి మినపగుండ్లు, శనగబెడలు, కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇవన్నీ నూనె లేకుండా వేయించి పక్కకు పెట్టుకోవాలా. ఇదే కడాయిలోకే తెల్ల నువ్వులండి. తెల్ల నువ్వులు తీసుకున్నాను ఒక 2 స్పూన్లన్నీ. ఇది మంచి టేస్ట్ తెస్తుంది క్యాప్సికమ్ కర్రీకి. ఇది కూడా నూనె లేకుండా వేయించుకున్నా. కొంచెం ఉప్పేసి మిక్సీ పట్టేసేయండి. అదే గోళంలోకే కొద్దిగా ఆయిలు, ఆవాలు, జీలకర్ర వేరుశెనగ గుండ్లు మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. వేసుకుంటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటాయండి. ఎర్రగడ్డలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అవన్నీ బాగా వేగినాక క్యాప్సికమ్ అండి. క్యాప్సికమ్ వేసి బాగా మగ్గించుకోవాలండి. ఎందుకంటే మనమేం వాటర్ వేయట్లేదు. బాగా మూత పెట్టి మగ్గించుకున్నానండి. తర్వాత వచ్చేసేసి ఈ పక్క పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది వేసి ఒక 2 నిమిషాలు బాగా గోలించుకొని ఉప్పు కారం పట్టేంత వరకు గోలించుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం లేకైనా చపాతీ లేకైనా. నేనైతే అన్నంలో తింటున్నా. సూపర్గా వచ్చిందండి.